టీవీ రాజ్ కుమార్ పేద కుటుంబంలో పుట్టాడు. ఇద్దరు అన్నదమ్ములు కష్టపడి ఒక పైకి వచ్చి చిన్న సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా టీవీ పెట్టుకుని నడిపిస్తారు. ఆయన కాంగ్రెస్ పార్టీ మన ఎలక్షన్లలో ఇద్దరు కుటుంబ సభ్యులందరూ కూడా వర్ధన్నపేటలో తండలో వాళ్ళు ఓపెన్ గా కాంగ్రెస్ చేసింది. ఏ తండలో పోయి ఎవరు అడిగినా చెప్తారు కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ ప్రజల అభిప్రాయం మీద వాళ్ళు నడుచుకుంటున్నారు. వాళ్ళు ఒక సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ పెట్టినా ఛానల్ పెట్టినా ప్రజల అభిప్రాయాలు ప్రజల దృష్టికి తీసుకుపోవాలని ప్రజల అభిప్రాయాలన్నీ తీసుకొని రేవంత్ రెడ్డి పరిపాలన అరాచకరమైన పరిపాలన ఘోరంగా విఫలమైందనేది ప్రజల అభిప్రాయం ప్రజలకు తెలుపుతారు. అంటే నీ కాంగ్రెస్ పార్టీ చేసిన వాళ్ళు నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే నువ్వు పోలీస్ స్టేషన్ వేసి కొట్టడం, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఆయనను అపరితంగా కొట్టియటం ఎంత ఘోరం ఒక్కసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. నేను ఎందుకంటున్నా అంటే ఇంత ఘోరమైన పరిపాలన నేను ఎప్పుడు కూడా చూడలేదు. నేను ప్రెస్ మీడియా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాను, వాస్తవాలు మీరు మా ప్రభుత్వం పరిపాలించినప్పుడు నా మీద ఎన్ని సోషల్ మీడియాలో పెట్టారు ఒక్కసారి. మా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేను వాళ్ళ అత్తను నేను జైలు వేస్తానని నా మీద అక్రమ కేసులు పెడతానని ఏడ్చి బొబ్బలు పెట్టి నా మీద అరెస్టింగ్ చేసి గెలిచింది. నేను ఎప్పుడన్నా పట్టించుకున్నానా?